చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనలు. బైబిల్లో దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చారు. తండ్రి ద్వారా, కుమారుని ద్వారా మరియు పరిశుద్ధాత్ముని ద్వారా ఇన్ని రకాలుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నా మనం మాత్రం దేవునికి ఇష్టంగా జీవించలేకపోతున్నాం. ఎన్నో పర్యాయాలు ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం లెక్క చేయకుండా తిరిగిన వారంగా ఉన్నాం. బైబిల్లో చాలా మాటలు మాట్లాడిన వారు ఉన్నారు. మనం కూడా చాలా మాటలు మాట్లాడి ఉంటాం. అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, పనికిమాలినవి కావచ్చు, లేదా వినటానికి అవి అసహ్యమైనవి కావచ్చు, లేదా ఇతరులను బాధ పెట్టేవి కావచ్చు. చాలా మాటలు మాట్లాడతాం. కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు, మరి అలాగే ఇరుగు పొరుగు వారితో, సంఘస్థులతో కూడా మనము అనేక మాటలు, దేవునికి ఇష్టం కాని మాటలు మాట్లాడి ఉండవచ్చు. అయితే దేవుడు ఒక తప్పు చేసినందుకు శిక్ష వేయుడు, కానీ ఆ తప్పును సరి చేసుకుంటే దాన్ని తప్పిస్తాడు దేవుడు. అంటే శిక్షను తప్పిస్తాడు. మనం కోర్టులో కూడా ఒకవేళ తప్పు చేసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు పట్టుకొని తీసుకెళ్తే అక్కడ వాళ్ళు అడుగుతారు, ఏయా మరి ఇలా చేసావంట, నీ అభియోగం నీ మీద అని అడుగుతారు. వెంటనే నిజమైనటువంటి నికార్సైనటువంటి మనుషులైతేనేమో అవునండి చేశాను. కొంతమంది ఏమంటారు, కోపంలో చేశాను, ఆవేశంలో చేశాను, తెలియక చేశాను, రకరకాలుగా మాట్లాడతారు. వాళ్ళు ఇచ్చే సమాధానాన్ని బట్టి జడ్జి గారు ఎలాంటి తీర్పు ఇవ్వాలో అది తీర్పు ఇస్తారు. నువ్వు నిజాయితీగా కనుక నడిచుంటే దానికి తగ్గట్టుగానే నీకు తీర్పు వస్తుంది. నిజాయితీగా ఒప్పుకుంటున్నారు వీళ్ళు, కాబట్టి ఈ సెక్షన్ల ప్రకారంగా ఈ యొక్క శిక్షను తగ్గించవచ్చు అని కూడా చెప్తారు. ఎవరైనా అంతే, ఎక్కడైనా అంతే, దేవుడి దగ్గర కూడా అంతే. ఎందుకంటే మోషే మరి న్యాయాధికారిగా పనిచేస్తూ ఉన్న రోజులలో మరి ఆయన 4 కోర్టులను ఏర్పాటు చేశారు. ముందల గ్రామ కోర్టు, గ్రామంలోనే తీర్చుకోండి సమస్యలు, అంటే ప్రభుత్వం దాకా తేనీయొద్దు ఒకటి. తర్వాత బెంచ్ కోర్టు, చిన్న చిన్న కేసులు, పెట్టి కేసుల్ని చుట్టానికి, అక్కడ కూడా కుదరలేదు అని అంటే జిల్లా కోర్టు, జిల్లా కోర్టులో కుదరలేదంటే హైకోర్టు, హైకోర్టులోనూ కుదరలేదంటే సుప్రీంకోర్టు. ఇలాగా కోర్టులను బైబిల్లో ఏర్పాటు చేసిన విధంగానే ఇప్పుడు భారతదేశంలో కూడా అలాగా కోర్టులు ఉన్నాయి. ఈ మధ్య కొత్తగా చాలాళ్ళైంది ఏంటంటే వివాదాలు తీరటం లేదని చెప్పేసి బహిరంగంగా అందరినీ కూర్చోబెట్టి ఆ పార్టీని ఈ పార్టీని పిలిచి కాంప్రమైజ్ చేయించుకోండి, మీకు సమస్య ఉంది కదా, వాళ్ళు ఒప్పుకుంటా ఉంటున్నారు, సరే ఏదో కొంత లాలూచి పడి దాన్ని క్లోజ్ చేస్తారు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. కాబట్టి అవి కూడా ఈ రోజున మనము చూస్తూ ఉన్నాం. అలాగే ఊర్లలో మరి పెద్దలు ఉండి పంచాయతీ పెట్టి సమస్యలను తీరుస్తూ ఉంటారు. ఏదేమైనా ఒక్కసారి చేసిన తప్పు తిరిగి చేయకూడదు. బైబిల్ ప్రకారం ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు, ఒక కుమారుడు నాకు ఆస్తి పంచించమని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయి ఏం చేశాడంటే దుర్వ్యాపారం చేసి, వ్యభిచారం కూడా చేసి, డబ్బంతా పోగొట్టుకొని, ఏమన్నా ఆ దేశంలో కరువు వస్తే తినటానికి తిండి లేని పరిస్థితుల్లో పందులకేసే పొట్టును తినటానికి కూడా ఇష్టపడినటువంటి వాడు. అంత దౌర్భాగ్యం. వాళ్ళ నాన్నగారికి లేదా? చాలా ఉంది, గౌరవం ఉంది. ఆయన కింద చాలామంది కూలీలు పనిచేస్తూ ఉన్నారు. ఒక మంచి తండ్రిని వదిలిపెట్టి, ఒక మంచి దేశంలో ఉండాల్సిన వాడు ఉండకుండా ఎప్పుడైతే స్వనీతి వచ్చిందో, ఆస్తి కావాలని కోరుకున్నాడో, ఎప్పుడైతే పాడైపోయాడో ఏమన్నాడు? బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు.
అంతకుముందు మాటలేంటి? నా ఆస్తి రాకి నేను వెళ్ళిపోతా. ఇప్పుడు మాటలేంటి? నాకు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిన మాటలు. చూసారా మాటలు తేడా వచ్చింది? బుద్ధి రానప్పుడు మాట్లాడితే మాటలు వేరు, బుద్ధి వచ్చినప్పుడు మాట్లాడితే మాటలు వేరు. కాబట్టి బైబిల్లో ఇలాంటి మాటలు, మానవుల మాటలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. తన స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాడు యోబు. చూసారా ఏమంటున్నాడు? ఏ మాటలంట? గాలి మాటలంట. అంటే పనికి మాలిన మాటలు. రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతాం మనం? కొన్ని వేలు కదా. దాంట్లో మంచివన్నీ, పనికొచ్చేవన్నీ, పనికిరానివన్నీ అని లెక్కేసుకుంటే అనారోగ్యాలు ఎందుకు వస్తాయంటే అందుకే. ఎప్పుడూ ఎక్కువగా మౌనంగా కూర్చునే వాళ్ళంట ఎక్కువ దీర్ఘాయుష్మంతులు అవుతారట. ఎలా కూర్చుంటే? మౌనంగా కూర్చుంటే. అనవసరంగా మాట్లాడకుండా ఉంటే వాళ్ళకి ఆయుష్ ఎక్కువట. మాట్లాడుతుంటే ఆయుష్ తగ్గిపోద్దట. కానీ ఈ మాటలు ఏంటంట? గాలి మాటలంట. గాలి మాటలంటే ఏంటి? అలా అన్నావంట నువ్వు అంటే ఎవరు చెప్పారు మీకు? ఎవరో చెప్పారులే, గాలి వార్త. ఎవరు చెప్పారో చెప్పరు, నిజమా కాదో తెలియదు, మాట మాత్రం అనేస్తారు. ఇలాంటి గాలి మాటలు ఎన్ని మాటలు మాట్లాడే ఉంటాము కదా. అలాగే సామెతల గ్రంథం 15:1, 15వ అధ్యాయం 1వ వచనం. ఎలాంటి మాట అంట? నొప్పించే మాట, కఠినమైన మాటలు. నొప్పించేటువంటి మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది చెప్పండి? అవతల వ్యక్తి తప్పు చేసినప్పుడు అనే మాట. నా కడుపున చెడబుట్టావు, నువ్వు చనిపోతే బాగుండు, అవమానం తెచ్చిపెడతా ఉన్నావు, మా ఇజ్జత్ అంతా తీసేస్తున్నావు, మా గౌరవాన్ని అంతా పోగొడుతున్నావు, తలెత్తుకోలేకుండా తిరుగుతున్నావు, ఇవన్నీ అంటాం కదండి, జనరల్గా అంటారు. ఎప్పుడు ఈ కఠినమైన మాటలు ఎప్పుడు మాట్లాడతాం? అవతల వ్యక్తులు తప్పు పనులు చేసినప్పుడు, తన వాళ్ళు తప్పులు పనులు చేసినప్పుడు మాట్లాడతారు. కోర్టు, లాయర్ ఏం మాట్లాడదు, అది అలా చెప్పదు. తీర్పు అనేది రుజువును బట్టి తీర్పు చెప్పుద్ది. ఈ మాటలు మాట్లాడు. కానీ మనుషులు మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఎందుకు మాట్లాడతారో అందరికీ తెలుసది. ఆ కఠినంగా మాట్లాడాల్సిన పరిస్థితి బైబిల్లో, సామెతల గ్రంథంలోనే దేవుడు తనకిష్టమైన వారిని, ప్రేమించు వారిని శిక్షించినట్టుగా రాయబడింది. సామెతల గ్రంథంలోనే 29వ అధ్యాయం 20వ వచనం, 29:20 సామెతల గ్రంథం. ఎలాంటి మాటలంట? ఆతృతపడి, అంటే విషయాన్ని తెలుసుకోకుండా. ఈ మధ్య ఎవరినో ఒకళ్ళని ఆయన పట్టుకొని నిన్న మొన్న తీసుకెళ్లారు. ఇవాళ గుంటూరు ఆ యొక్క జైలుకి తీసుకొస్తున్నారట. ఆయన 14 రోజులు రిమాండ్ పెట్టారు అతనికి. అతని వయసు 77. ఏంటయ్యా, ఏదో టీవీలో ఆత్రపడి అతను ఏదో మాట్లాడాడని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు? ఇప్పుడు జైల్లో పెడుతున్నారు. ఒక ఆమె ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకొని ఆయన ఇంటికి వెళ్ళి పట్టుకొచ్చారు. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డల, ఆత్రపడి మాట్లాడే మాటలు చాలా ఉంటాయి. మనం కూడా ఆ మాటలు వెనక్కి తీసుకోవడం జరుగుద్దా? జరగదు. అసెంబ్లీలో మాట్లాడే మాటలన్నీ రికార్డ్ అవుతాయి. వాళ్ళు రికార్డులో నుంచి తొలగిస్తే తప్ప స్పీకర్, లేకపోతే మొత్తం రికార్డ్ అయ్యి ఉంటుంది అక్కడ. అలాగే నేను ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. నేను తీసేస్తే తప్ప అది అందులో ఉంటుంది. ఏం మాట్లాడానో, ఏంటో, ఎలా మాట్లాడానో అన్నీ ఉంటాయి. నేను దాన్ని కట్ చేస్తే తప్ప. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఆలోచించి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం.
ఏ మాటలు మాట్లాడుతున్నారంట ఇశ్రాయేలు? గర్వపు మాటలు. ఎవరి గురించి అంట? దేవుడి గురించే. ఎలా దిగజారిపోయారండి ఇశ్రాయేలు. ఈరోజు విశ్వాసులు ఎంతో దిగజారిపోతూ ఉన్నారు. యోబు లాంటి శ్రమలేని రాలా నీకు. యోబుకి వచ్చిన నీ శ్రమలు రాలా. ఎందుకంటే 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఆస్తులు పోయాయి, పొలం పంటలు పోయాయి, భార్య కూడా చీ అంది. వచ్చినాయి అంత బాధలు అలాదిగా. ఈ రోజున దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఈ గర్వపు మాటలు దేవుడి మీద పలకటం అనేది ఎంత దౌర్భాగ్యం అండి. ఏం చేశాడు ఆయన మాకు? చర్చికి వెళ్ళాము, ప్రార్థనలు చేసాము, ఉపవాస ప్రార్థన చేసాము, వంటలు వండాము, పరిచర్య చేసాము, ఊడ్చాము, తుడిచాము, మోకరించి ఏడ్చాము. ఏం చేశాడు మాకు ఆయన అంటావా? అన్నావా? అనాలనుకుంటున్నావా? చర్చిలు మానేద్దాం, ప్రార్థన మానేద్దాం, బలారాధన మానేద్దాం, ఒప్పుకోలు మానేద్దాం, తప్పును సరి చేసుకోవడం మానేద్దాం, ఉపవాస ప్రార్థనలు వద్దు, ఆదివారం ఏదో వెళ్ళి కాసేపు కూర్చొని వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఎలాంటి మాటలు అయ్యి? గర్వపు మాట. గర్వం వచ్చిన వాళ్ళు, కొంచెం ఆస్తి వచ్చిన వాళ్ళు, మేము ఓడవాలా ఏంది మందిరాలు అందొక ఆమె అయితే. తప్పే ఉందమ్మా ఓడవటం, మా దేవుడు యొక్క సన్నిధి అది. అదేం సంసారం చేసేటువంటి ఇల్లు కాదు కదా. దేవుడి మందిరాన్ని క్లీన్ చేసుకుంటే మనకే మంచిది. మన హృదయాలకు కూడా క్లీన్గా ఉంచుకోవచ్చు. మురికిలో కూర్చోలేం కదా అని అంటే కావాలంటే డబ్బులు ఇచ్చి పడేస్తాం. డబ్బులు ఇచ్చి పడేస్తావా? అంత గర్వం నీకు? నేను చీపురు పట్టుకుంటే తప్ప? మా ఇంట్లోనే మేము పట్టుకోం. మా ఇంట్లో పట్టుకోకపోతే దేవుడి మందిరంలో పట్టుకుంటే తప్ప? కాబట్టి గర్వపు మాటలు ఈరోజున ఇశ్రాయేలుకి వచ్చినట్టుగా విశ్వాసులకు కూడా వచ్చాయి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయము 4వ వచనం. కొంతమంది ఎలాగా మాట్లాడతారంట? చక్కగా మాట్లాడతారంట, నవ్విస్తూ మాట్లాడతారంట, జోకులేస్తూ మాట్లాడతారంట, ఏమంటే నేను నొప్పించకుండా మాట్లాడతారంట. అంటే ఈ తప్పులు ఉన్నా కూడా. అయితే ఆ మాటలు ఎలాంటివి అని చెప్తున్నాడు తర్వాత? మోసపుచ్చేవి, మోసపుచ్చుతాయి. నిన్న ఒక వీడియో నేను చూశాను. ఆ పాస్టర్ గారు ఎవరో మీరే కనుక్కోండి. ఏమనంటే ఆయన పెట్టిన వీడియో, కానుకలట. నేను ఎప్పుడూ వినలేదు ఆ మాట అసలు. కానుకలట, ఆ పేరు రాసి ఇవ్వాలట, అంటే సంచిలో వేస్తారట. వీళ్ళు దాన్ని కౌంట్ చేస్తారు. అంటే తీసినప్పుడు ఆ కట్ట మీద పేరు, ఫోన్ నెంబర్ ఉంటాయంట, ఏ ఊరు. ఆయన చెప్తే నాకు భలే బాధ వేసింది. ఏంటంటే ఎవరు ఎక్కువ కానుకిచ్చారో ఈరోజు అంటే ఏ రోజుకి ఆ రోజే ఇచ్చారో వాళ్ళ పేర్లంట. అంటే ఎక్కువ కానుకంటే ఆయన ఉద్దేశంలో ఒక 5,000, 10,000 అలాంటి వాళ్ళందరినీ అంట చీటీలు పేర్లు రాసి అంటే డబ్బాలు వేస్తాడట. ఏ రోజుకి ఆ రోజు లక్కీ ప్రైజ్ అంట. ఎంత బాధ అండి అది. అసలు దేనిని నువ్వు ప్రోత్సహిస్తున్నావు? అంటే డబ్బులు ఎక్కువ ఇవ్వమనా? లేదా డబ్బులు ఎక్కువ వేసిన వాళ్ళకు లాటరీలో మీకు ఇంత ఇస్తానని చెప్పటమా? తప్పు కదండి. ఎంత పాపం అండి అది. కానీ అవి ఏ మాటలుగా కనపడుతున్నాయి ప్రజలకి? చక్కని మాటలు, మోసపుచ్చే మాటలు. కానీ అది పెద్ద చర్చి హైదరాబాదులో, ఇంకా పలు చోట్ల కూడా కట్టారు. ఏం కావాలి ఆయనకంట? ఎక్కువ కానుక ఇచ్చిన వాళ్ళకంట చీటీలు తీసి వాళ్ళకి ప్రైజులు ఇస్తాడట. మోసపోతూ ఉన్నారు. చక్కని మాటలు మోసపుచ్చుతున్నారు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. తెస్సలోనికే మొదటి పత్రిక
2:5. తెస్సలోనికి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఇచ్చకపు మాటలు మాట్లాడాలంటే నిన్నేదో కవ్విద్దామని మాట్లాడలా, నువ్వేదో మందిరానికి రావాలని స్వీట్ వాయిస్తో మాట్లాడలా, నువ్వు చేసిన తప్పును ఖండిస్తా ఉన్నావు. ఒకటి పౌలు చెప్తున్నాడు ఇది తెస్సలోనికులకి. రెండవది ధనాపేక్ష కూడా లేదు మాకు. నువ్వు వస్తే కనుక నువ్వు ఎంప్లాయీ కాబట్టి ఒక 5-10 వేలు వస్తాయని అలాగ కూడా మేము చూడటం లేదు. లేదు నువ్వు బాగా ధనవంతుడు అని మాకు కానుకలు ఎక్కువ ఇస్తావని అలా కూడా మేము అపేక్షించడం లేదు. ఇచ్చకపు మాటలతో మేము ఎవరిని కూడా ప్రభు సన్నిధిలో నిలబెట్టలేదు. చదవండి మళ్ళా. ఇచ్చకపు మాటలనైనను చూసారా, అలాంటి వాటిని మేము ఉపయోగించలా. ఈరోజు నువ్వు ఉపయోగిస్తున్నదంతా అంతే. ఒక ఆమె ఎవరో నాతో చెప్తుంది, ఏమా అంటే అయ్యా క్రిస్మస్ కంట మనిషికి 500 ఇవ్వాలంటయ్యా, ఇంటికి 500 కాదు. ఎంతమంది చర్చికి వస్తామంటే ఇంట్లో 4 ఉన్నారనుకోండి, రక్షణ పొందారు అనుకుందాం, 4 ఎంత ఇవ్వాలి ఇప్పుడు? 2000 ఇవ్వాలి. ఏదో ఇంటికి ఒక 500 అంటే ఏదో ఇద్దాం అనుకున్నాం, కానీ మనిషికి 500 ఇవ్వాలంటయ్యా. గ్రాండ్గా చేస్తారంట క్రిస్మస్. భోజనాలంట, ప్రైజులంట, స్టేజీలంట, సేవకులంట, మ్యూజిక్ సిస్టమ్ అంట, కొరియోగ్రాఫర్స్ అట, అంతటికి ఖర్చు అవుతుంది దాదాపుగా 2 లక్షలు. కాబట్టి మీరు విరివిగా కానుకలు ఇవ్వండి, రక్షణ పొందిన ప్రతివారు 500 ఇవ్వండి. ఏమిటి ఇప్పుడు వాక్య ప్రకారంగా అయితే ఏంటి? ధనాపేక్షను కప్పిపెట్టు మాటలు మా దగ్గర లేవు, ఇచ్చకపు మాటలు లేవు మా దగ్గర. మేము చెప్పబోయి దాన్నే అపోస్తల బోధ అంటారు. ఈ మధ్య ఒక ఆయన కొడుకు మరి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరు ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నారు, ఇద్దరు ఎంప్లాయీసే, ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇతను కులం వేరు, అదే ప్రేమించిన అమ్మాయి కులం ఏమో ఎక్కువ, వీళ్ళది తక్కువ కులం. వీళ్ళరా ఆలోచించేయండి, వాళ్ళు బీసీ కులం, వీళ్ళు ఎస్సీ కులం. అయితే మరి చివరికి వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు కదా, ఇద్దరు బాగానే, పిల్లాడు కూడా బాగున్నాడని సరే వాళ్ళు ఒప్పుకున్నారు. అమ్మాయి తరఫు వాళ్ళు అంటే మాటలు లేకుండా పారిపోయి పెళ్ళి కాదు ఇది. వాళ్ళు వీళ్ళ దగ్గరికి పోయి ఒప్పుకున్నారు, వీళ్ళు వచ్చి చూడమన్నారు, వాళ్ళు వచ్చి చూశారు, అయిపోయింది. అయితే వాళ్ళు ఒక నిబంధన పెట్టారు. వాళ్ళు హిందువులు కదా, బాప్తిజాలు లేవు, రక్షణ లేదు, మరి ఇప్పుడు పెళ్లి బాప్తిని తీసుకుంటారేమో మనకు తెలియదు. ఈయన సేవకుడు. వాళ్ళు అడిగారంట, వీళ్ళేంటి తాళిబొట్టు కూడా కట్టరండి, అలాంటి సంఘం వీళ్ళది. అవతల వాళ్ళు హిందువులు కదా బట్టి అడిగారంట, తాళిబొట్టు కట్టుతామండి, మీరు ఒప్పుకోండి, క్రిస్టియన్ మ్యారేజ్కి మేము ఒప్పుకుంటాం, కానీ తాళిబొట్టు కట్టే కార్యక్రమానికి మీరు ఒప్పుకోండి అని అడిగారంట. ఓకే అన్నారు. అంటే ఇప్పుడు ఏ మాటలు ఇవి? దేవునికి నిబంధన చేసుకొని నువ్వు అలా నడుస్తానని సేవకొచ్చి, ఇప్పుడు నీ కుటుంబంలోకి వచ్చినటువంటి కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు దాటిపోయి ఇచ్చకపు మాటలకి ఇష్టపడతావా? చేస్తావా? ఇదేనా క్రైస్తవత్వం? ఇలాగా క్రైస్తవ బిడ్డలని నిలబెట్టగలమా? యథా రాజా తథా ప్రజ అంటారు. అంటే రాజు అలా నడిస్తే ఆ యొక్క ప్రజలు కూడా అలా నడుస్తారు అని అర్థం. తండ్రి అలా నడిస్తే పిల్లలు నడవరా? కాబట్టి ఇచ్చకపు మాటలు వద్దండి. అవునంటే అవును, కాదంటే కాదు. చెప్పుకో, నీ కుమారుడికి చెప్పుకో, అయ్యా రక్షణ పొందినవారు, దేవుణ్ణి ఎరిగినవారు, సన్నిధికి వెళ్ళువారు, నీ చేసుకో, ప్రభువుని అడుగు. ఇప్పుడు ఇది ఎవరు ఇష్ట ప్రకారం? దేవుడి ఇష్ట ప్రకారం కాదు జరుగుతుంది, వాళ్ళ ఇష్ట ప్రకారం. మంచి పద్ధతి కాదు. పేతురు మొదటి పత్రిక లేదా 2వ పత్రిక చూడండి,
2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. ఏంటంట? ఏ మాటలంట? కల్పనా కథలు అంట. భలే చెబుతారే స్టోరీలు. పిట్ట కథలు చెప్పి ఒక ఆయన సంఘాన్ని కట్టాడు. లక్షల మంది వెళ్తున్నారు. ఉన్నట్టుగా మాట్లాడే సంఘంలో పిట్టను కొడితే కనుక పారిపోయినట్టుగా ఆ దెబ్బ తగిలిన పిట్ట మాత్రమే అక్కడ ఉంటుంది, మీద ఆయన పారిపోతాయి. అబద్ధం అరగంటలో 6 ఊళ్ళు తిరుగుద్దంట. ఎంతసేపు? ఎల్లురిదమ్మ గారు వినపడుతుందా? నిద్రపోతున్నాం ఏమండి? క్షణంగా అరగంటలో 6 ఊళ్ళు తిరుగుద్దంట అబద్ధం. నిజమంట నిష్ఠూరంగా ఉంటుందట. అంటే ఆ మాట ఇంకోళ్ళకి చెప్పరు. ఏమంటే అయ్యగారు నిజంగా మాట్లాడుతున్నారు, సత్యం మాట్లాడుతున్నాడు, నిజం మాట్లాడుతున్నాడు అని చెప్పరంట. ఆయన ఎప్పుడని తెలియ మాట్లాడేది. అబద్ధం 6 ఊళ్ళు తిరిగిపోద్ది అంటే అమ్మటే. ఇది కదలటల్లా, అసలు నిజం అసలు కదలటల్లా. నిజాన్ని పాతరేసి అబద్ధాన్ని మాత్రం ఊరంతా చుట్టూ తిప్పుతున్నారు. ఏ మాటలు అంటాయి? కల్పనా మాటలు, కల్పనా కథలు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా. ఒక అమ్మాయికి అసలు పెళ్లి చూపులు లేవు, పెళ్ళి కాలేదు. ఎవరో సంబంధానికి వస్తే అనుకోకుండా వాళ్ళు ఇక్కడ కూడా అలాంటి పేరే కనపడుతూ ఉంటే ఆ ఇంటికి పోయి ఆయిల్లేనేమో అని అడిగారట. వాళ్ళు ఆరాధీసెళ్ళే వాళ్ళకి తెలిసిన పక్కింట్లో 2 ఇళ్ళ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళది సంబంధం. అది ఏంటండి? ఆ సంబంధం చేసుకుంటారా? ఇప్పటికి 15-20 సంబంధాలు. అలాగే 2 పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చారండి. అలాంటి సంబంధమా అన్నారట. ఇంకా వాళ్ళు ఆ అమ్మాయి ఇంటికి వెళ్లకుండానే వెనక్కి తిరిగిపోయారు. సరే మధ్యవర్తి అడిగాంటే ఏంటండి రాలేదంటే, వచ్చావులే, బహు మంచి సంబంధం చూపించావు మాకు అని అన్నారట. ఏ మాటలండి? కల్పనా కథలు. కల్పనా కథలు కల్పిస్తూ ఉంటారు ఆడవాళ్ళు, మామూలు కాదు. లేనిది ఉన్నట్టు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, తప్పులేదు, భయపడాల్సిన పని లేదు. కాబట్టి 2 పేతురు గ్రంథంలోనే 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఇంకా ఏంటంటే ఏ మాటలు? వ్యర్థమైన డంబం లేదు. ఒక అబ్బాయి సైకిల్ దగ్గర నించున్నట, సైకిల్ మాది ముట్టుకోబాకు అన్నాడు. అబ్బో మీకే కానీ పోటీ సైకిల్ ఉందిలే, 5,000 సైకిల్ నీది, మా ఇంట్లో అయితే 12,000 రూపాయల సైకిల్ ఉంది. లేదు, డంబం. డంబం. పాత రోజుల్లో సామెత చెప్పేవాడు, ఇప్పుడు కూడా చెప్తున్నారేమో. మా తాతల మీసాల మీద నిమ్మకాయలు నిలిపేవాడు. అబ్బో, మీసం మీద నిమ్మకాయ. ఏ నిమ్మకాయ? పసిరికాయ. ఇంతకాయ నిలబడుద్ది, దానిదేముంది? అది ఇంతకాయ లావుకాయ పెట్టి చూద్దాం, నిలబడుద్దేమో. మీసం తట్టుకుంటుందా? దాంట్లో స్ట్రెంత్ ఎందుకు ఉంటుంది మీసంలో అనేవాడు. ప్రియులారా, ఆలోచించి ఏం మాటలు? డంబం. లేకపోయినా ఉన్నదని చెప్పడం, గొప్పలు చెప్పడం. నా ఫ్రెండ్ సైమన్ పీటర్ అని ఒకడు ఉండేవాడు. వాడు మేము మామూలుగానే ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్ళేవాళ్ళం. వాడైతే బూటు, యాంగిల్ బూటు, టక్కు, మరి టై ఒకటి, టో ఒకటి పెడతాడు. అలాగే హెయిర్ స్టైల్గా కట్ చేస్తాడు. మంచి సువాసన వచ్చే నూనె పూసుకొస్తాడు. వాడు వస్తుంటే వాసన వస్తూ ఉంటుంది మంచిగా. బాగా డబ్బున్నోళ్ళేమో అనుకున్నాం మేము. మాకు తెలియదుగా, కొత్తగా కాలేజీకి కదా, తెలియదు కదా. టిప్పు టాపుకున్నాడు మనిషి, బాగా డబ్బున్నాడు, మనమేముంది ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చి అనుకునేవాడు. సరే ఒక రోజున క్రిస్మస్ వస్తే మా ఇంటికి రావాలి మీరని పిలిచాడు ఒక 3-4 స్నేహితులు. సరే ఎక్కడ అంటే, సరే పలానా చోట, స్లమ్ ఏరియా అది. అంటే రోడ్డు మధ్యలో నీళ్లు పారుతున్నాయి. ఎప్పుడండి నేను చెప్పేది? 30-40 ఏళ్ల క్రితం.
రోడ్ల మధ్యలో నీళ్లు పారుతూ ఉన్నాయి. కాలు నిజంగా పెట్టడానికి సరిగ్గా లేదు. డ్యాన్సులు వేసుకుంటూ పోవాలి. పోయాం. పోతే పందుల కోసం కడతారు చూసాండి చుట్టిళ్ళు, అలాంటి చుట్టిళ్ళు అండి. బాగా వంగిపోవాలి లోపలికి. పూరిళ్ళు. వాళ్ళమ్మ చిరిగిన జాకెట్ వేసుకొని వంటలు వండుతుంది, అక్కడ తయారు చేస్తాం. ఎంత బిల్డప్ ఇచ్చావురా. చూడటానికి పెద్ద డాబా ఇల్లు, మంచి సోఫాలు, ఏసీలు, మంచి కిచెను, మంచిగా తయారు చేసుకోవడానికి వర్కర్సు ఉన్నారేమో అనుకున్నాం. ఏం మాటలు మాట్లాడతావు? డంబపు మాటలు మాట్లాడతావా? లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా బిల్డప్ ఇస్తావా? తప్పు కదా. చూడండి తర్వాత యోహాను రాసిన 3వ పత్రిక 10వ వచనం 1:10. ఏ మాటలు మాట్లాడుతున్నారంట? ఏ మాటలు మాట్లాడతారంట? చెడ్డ మాటలు, గాలి మాటలు, కఠినమైన మాటలు, భయపెట్టే మాటలు, గర్వము, చక్కటి మాటలు, ఇచ్చకపు మాటలు, కల్పనా మాటలు, డంబపు మాటలు, చెడ్డ మాటలు. ఎన్ని రకాలు ఉన్నాయండి బైబిల్లో? ఎన్ని బైబిల్లో? ఓన్గా ఏం చెప్పట్లా నేను. అయితే మంచి మాటలు లేవా అండి బైబిల్లో? ఉన్నాయి, మంచి మాటలు ఉన్నాయి. యోబు గ్రంథంలోనే 6వ అధ్యాయము 25వ వచనం. 6వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథం. చాలు. ఏ మాటలు? యథార్థమైన మాటలు బలంగా ఉంటాయంట. అంటే అవి రాసి పెట్టుకోవచ్చు. వీళ్ళు యథార్థంగా మాట్లాడతారు, లేనిది మాట్లాడరు, ఉంటేనే మాట్లాడతారు. ఒక మంచి పేరు వచ్చేస్తుంది. ఎంతమంది ఏమనుకుంటే మనకెందుకండి? మనం యథార్థంగా ఉన్నామా లేదా? ప్రభు దృష్టికి నోహు ఒక్కడే నీతిమంతుడట. అంతమంది ప్రజలుంటే అతను ఒక్కడేనంట నీతిమంతుడు. కనపడ్డాడు. నువ్వు కూడా ఉండట్లా యథార్థంగా. దాచుకోబాకు, ఉన్న విషయాన్ని మరుగు చేయబాకు, మోసం చేయబాకు, డంబంగా మాట్లాడకు. సామెతలు 16:24. 16వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం. ఇంపైన మాటలు ప్రాణమునకు మధురమైనవి. ఏ మాటలు అంటే? ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. ఇంపైన మాటలు, చక్కటి మాటలు, మోసపుచ్చే మాటలే. కానీ ఇవి ప్రాణమునకు మధురంగా ఉంటాయి, బలం ఇస్తుందట. ఇది ఇంపైన మాట. కొంతమంది ముసలాళ్ళని మనం అంటుంటాం, నువ్వు అనుకుంటున్నావు ముసలాడు అని, అసలు నువ్వు లేచి పని చేస్తే అని అంటే అతనికి లేని బలం వస్తుంది. ఒక ముసలాయన మంచంలో పడుకున్నాడట. అమ్మా నేను లేగలేనులే, నేను లేగలేను. మనోడు ఒకడు ఉండి అన్నాడంట, తాతను లేపమంటావా అమ్మా అన్నాడట. అరే ఎట్లా లేపుతావురా, ఆయన అంత బరువు ఉంటే లేపుతా చూడండి అన్నాడు. సరే ఒక గొడ్డ పేలికి తీసుకొని పొడుగ్గా దాన్ని ఏం చేశాడంటే కర్రకు కట్టి ఆ తాత పడుకునే దగ్గరికి దాన్ని కర్రను ఊపుకుంటూ వెళ్ళాడు. వెళ్తే ఎలా ఉంటుంది? తాడు గుడ్డ పాములాగా ఉంటుంది. ఇక వాడు అన్నాడంట, తాత పాము అన్నాడంట. ఎక్కడెక్కడ నీ పక్కనే అన్నాడు. చూస్తూ ఉంటే కదులుతూ ఉంది. ఈయన పెద్ద ఆయన, కళ్ళు కనపట్లా. ఇక ఉన్నాడు మంచం మీద నుంచి లేచి పరిగెత్తాడంటండి. ఎలా జరిగింది ఇది? భయంతో. అలాగే మనం చెప్పే మాటలను బట్టి కూడా వాళ్ళకి ధైర్యం వస్తుంది. బైబిల్ యెషయా గ్రంథంలో ఒక మాట కనపడుతుంది, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేది ఏది? యెహోవా కొరకు ఎదురు చూడటం. సొమ్మసిల్లిన వారికి బలాన్ని ఇస్తుందంట అది.
అంటే ఇక నేను లేవలేను, నేను మాట్లాడలేను, నా వల్ల కాదు అనుకున్న వాళ్ళకి. నేను హిందువుగా ఉన్న రోజుల్లో తిరుపతి పోయేవాడిని, నడుచుకుంటూ ఎక్కేవాడు 7 కొండలవి. నేను చిన్నపిల్లవాడిని చకచకా ఎక్కుతుంటే మా నాన్నగారు అరిచి, అంటే తొందరతనగా వెళ్ళబాకు, మాతో పాటు కలిసిద్దు అన్నాడు. ముసలోళ్ళు కూడా అండి మోకాళ్ళు చేతులతో పట్టుకొని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తూనే ఉన్నారు వాళ్ళు కూడా. ఏంటి ముసలోడు కొండెక్కాల్సిన పని ఏంటి? దేవుడి యొక్క కృప, యథార్థమైన మాట, ఇంపైన మాట. సామెతల గ్రంథములోనే 25వ అధ్యాయం 11వ వచనం, 25:11 వచనం, సమయోచితముగా బంగారు పండ్లంట. హల్లెలూయా. ఏం మాటలంట? సమయోచితంగా. అంటే ఏ సమయానికి ఏం మాట్లాడాలో తెలుసుకోవడం కూడా ఒక జ్ఞానం అండి. రోగి దగ్గరికి పోయి ఏం రోగం అని తెలుసుకొని, అమ్మా మన మా ఊర్లో కూడా ఇట్లాగ రోగం వచ్చింది, ఆసుపత్రిలో చేర్చారు, 3వ రోజు అతను చచ్చిపోయాడు. ఎట్లుంటుంది? ఈడు కూడా పోతాడు అని ఈ మంచం మీద ఉన్నాడు కూడా. సమయోచితమైన మాటేనాది? తప్పాడు, తప్పితే ఆ పిల్లడు కూడా, అవతల పిల్లడు కూడా తప్పాడు, ఇక పాస్గా అలా బడుద్దే అయిపోయాడు. లేదులే అమ్మా, మళ్ళా రాయమను, పాస్ అవుతాడు అని చెప్పాలా? ఇంకొద్దని చెప్పాలా? మన చర్చిలో కూడా ఒక అబ్బాయి కనీసం 4-5 సార్లు రాశాడు పరీక్ష. తప్పితే నేను ఆ తల్లికి చెప్పాను, మళ్ళా రాయమను, పాస్ అవుతాడేమో, ఉపయోగం వస్తుంది డిగ్రీ ఉంటే. మనం చెప్పాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి బాగుపడటానికి కావాల్సిన మాటలు చెప్పాలి. ప్రియులారా ఆలోచించేయండి. ప్రసంగి 9:17, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 17. మెల్లగా వినపడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. అది మనకు కావాల్సింది ఏంటంటే మాటలు. ఏ మాటలు? యేసయ్య మాట ఎలా వినపడుద్ది? మెల్లని స్వరం, చల్లనైన స్వరం. ఏమండి, ఏదైనా తోటలో ఎంతో స్వీట్గా, అదామా ఎక్కడున్నా, కోపంతో మాట్లాడు, తప్పు చేశాడని తెలుసు అతనికి, కానీ బయటకు వస్తాడేమో బాగు చేద్దాం అనుకున్నాడు ప్రభువారు. రాలేదు, వాడు దాక్కున్నాడు. మెల్లనైన స్వరం ప్రభువారిది. యెషయా గ్రంథం 50 అధ్యాయం 4వ వచనం, ఇందాక చెప్పాను కదా, 54, 50 అధ్యాయం 4వ వచనం. అలసిన వారిని మాటల చేత ఊరడించవచ్చు. అది అవా ఎడబాకు, తాత పెద్ద ఆయన చనిపోయాడు కదా, నువ్వెప్పుడో 9 ఏళ్ళప్పుడు పెళ్లి చేసుకున్నాను అంటున్నావు, ఇప్పుడు నీ వయసు చూస్తే 80 ఏళ్ళు, తాత వయసు చూస్తే దరిదాపుకు 90 ఏళ్ళు. ఇప్పుడు చెప్పు, నువ్వెన్నేళ్ళు సంసారం చేశావు తాతతో? 70 ఏళ్ళు చేసావు. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు దేవుడు నీకు. దేవుడు ఇష్టమైంది తీసుకెళ్ళాడు తాతని. ఏం దిగులు పడు బాబు, మేమందరం ఉన్నాం నీకు, మాతో సంతోషంగా గడుపు. తాతయ్య మాటలు కూడా అప్పుడప్పుడు మాట్లాడుకుందాం. ప్రియులారా, అలసిన వారిని మాటల చేత ఊరడించాలని బైబిల్ చెప్తాను. ఇంకా బాధ పెట్టకూడదు. ముసల్దానా, ముసలోడు చచ్చిపోతేనే ఇంత ఇదా అని అనకూడదు, చాలా బాధ వేస్తుంది వాళ్ళకి. ప్రసంగి గ్రంథం 12:11. ఎలాంటి మాటలంట? దేవుడి మాటలు, ఆకర్షించే మాటలు, దేవుని మాటలు. అయితే ఆకర్షించే మాటలు, దేవుని ప్రేమిస్తున్నారు. మనుషులను దేవుడి వైపు తిప్పటానికి పౌలు భక్తుడు చాలా ప్రయాసపడ్డాడు.
ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి మాట్లాడానని చెప్పాడు. శాస్త్రులకు తగ్గట్టు, పరిశీలకు తగ్గట్టు, అన్యులకు తగ్గట్టు, యూదులకు తగ్గట్టు మాట్లాడాను అని చెప్పుకొని రాసుకున్నాడు ఆయన. ఎవరికి ఇష్టమైన అనుకూలంగా వాళ్ళకి మాట్లాడాను, ప్రభు కొరకు వాళ్ళని సంపాదించుకోవటానికి అంటాడు. ప్రియులారా, అంతేకాదు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 6-7 వచనాలు, 11వ అధ్యాయము 18-19 వచనాలు నిత్య జీవితంలో ఉపయోగించవలసిన మాటల గురించి మాట్లాడుతూ ఉంది మోషే. చదవండి 6వ అధ్యాయం 6-7 ద్వితీయోపదేశకాండము. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఎంట కూర్చున్నప్పుడును, త్రోవన నడిచినప్పుడును, వండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవలెను. చాలు. దేనికి సంబంధించిన మాటలు ఇవి? నిత్యము జీవితంలో మనం ఉపయోగించవలసినటువంటి మాటలు పిల్లలతో నువ్వు చెప్పాలి అని మోషే చెప్తా ఉన్నాడు. చెప్తున్నావా? చెప్పాలని అసలు ఎప్పుడన్నా మనసు వచ్చిందా? కూర్చోబెట్టుకొని బైబిల్లోని మాటలు ఎప్పుడన్నా చెప్పావా? ప్రార్థన ఉందా ఇంట్లో? అరుపులు ఉన్నాయి, కేకలు ఉన్నాయి, తప్పుడు ప్రవర్తనలు ఉన్నాయి, కానీ ప్రార్థన లేదే. పిల్లల్ని కూర్చోబెట్టుకొని చిన్నప్పుడే నువ్వు ప్రార్థన నేర్పుంటే పెద్ద అయితే కూడా వాళ్ళు ప్రార్థనలో ఉంటారు. మొక్కయి వంగనేది మానయి వంగన అంటారు. చిన్నప్పుడే వంచకపోతే పెద్ద అయిన తర్వాత వంగరు. ఇందాక పొద్దున ఎవరో ఒక ఆమె నాతో మాట్లాడుతూ, అయ్యా ఇప్పుడు పిల్లలందరూ సిగరెట్లు, బీడీలు, గుట్కాలు, గంజాయి, మందు తాగుతూ తల్లిదండ్రులనే ఎదిరిస్తున్నారయ్యా. వాళ్ళ కొడుకు మంచివాడు, వాళ్ళ కొడుకు రాజేష్ అని మంచి పిల్లడు. వాళ్ళ నాన్నకి షుగర్ అయితే ఆయన వాచ్మెన్గా పనిచేసేవాడు ఒక చోట. అయితే అన్నానంట, నాన్న నీకు బాగాలేదు, పని చేయబాకు, వాచ్మెన్ పని నించోవాలి, కుదరదు, నువ్వేం పని చేయొద్దు, ఇంట్లో ఉండు అన్నాడు. వాళ్ళ అమ్మని కూడా పనికి వెళ్ళకుండా మీరు పెద్దవాళ్ళు అయ్యారు, ఇంట్లో ఉండండి అని ఇల్లు పడగొట్టి ఇప్పుడు ఇల్లు కూడా కడతా ఉన్నాడు ఆ అబ్బాయి. నిత్య జీవంలో మంచి పిల్లడు, క్రైస్తవ పిల్లడు రాజేష్ అతని పేరు. ఈ రోజున నీ పిల్లలు అలాగ ఉన్నారా? తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తున్నారండి? ఒక ఇల్లు కట్టాలంటే కనీసం ఎంత లేదన్నా చిన్న స్థలంలో కూడా 15-20 లక్షలు అవుతుందండి. వాడు జేఎంజేలో పనిచేస్తా ఉన్నాడు. ఇప్పుడు పిల్లలు ఆలోచించేయండి. దేవుని నిత్యజీవ మాటలు నువ్వు ఉపయోగిస్తున్నావా ఇంట్లో? కీర్తన 145 కీర్తన 11-12 చరణాలు దేవుని కార్యములకు సంబంధం ఉండేటువంటి మాటలు. 145 11-12. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియచేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావం గురించి చెప్పుకొందరు. ఏమని మాట్లాడతారంట? దేవుని యొక్క రాజ్య ప్రభావాన్ని గురించి మాట్లాడుకుంటారంట. ఎంత ధన్యత అండి! ఎప్పుడన్నా నువ్వు నీ ఫ్రెండ్స్ లేదా విశ్వాసులు కలిసినప్పుడు దేవుడు వాక్యం ఇలా చెప్పారు కదా మొన్న అని ఏమన్నా మాట్లాడుకున్నారా? ప్రశ్నించుకున్నారా? లేదా నేను ఈ వాక్యం చదువుతూ ఉంటే నాకు ఇలా అర్థమైందని ఏమన్నా మాట్లాడుకున్నావా? రోజులో ఒక్క 5 నిమిషాలు దేవుడి గురించి ఏమన్నా మాట్లాడుకుంటున్నారా? ఆదివారం చర్చికి వస్తే కాసేపు వింటాం తప్ప అది ఎక్కడుందో ఏమిటో. నిన్న మా ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి కూడా చదువు లేదు, కానీ ఆ అమ్మాయి చక్కగా చెబుతుందండి. దేవుడు వాక్యాలు చెబుతుంది. మనం ఎలాగుండాలి? యోబుకు వచ్చిన కష్టాలు ఏమన్నా వచ్చాయా మనకి? ఏం మాయ రోగం మనకి? అంత రోడ్డుకి అన్ని రోగాలు వచ్చి అన్ని బాధలు వచ్చినా కూడా దేవుడు కృప ఉంది కదా. మనం అందులో ఎన్నో భాగం అమ్మా.
అని ఆ పిల్ల చెబుతుంటే యోబు గురించి అంత బాగా తెలుసు అన్నమాట ఆ పిల్లకి. చదువు రాదు కదా నీకంటే. అవునండి, ఆ చెప్పే దేవుడు వాక్యం చెప్పే సేవకుడు చెప్పే వాక్యాలన్నీ నేను వింటానండి, నలుగురికి చెబుతాను. నాకు కూడా చెబుతుంది కదా. నీకు ఆ మనసు ఉందా? ఎవరికైనా చెప్పావా ఇంతవరకు? ఏ మాటలు మాట్లాడతావు? మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనంలో 3వ అధ్యాయం 18వ వచనంలో పరిశుద్ధుల నీతిని తెలియజేసే మాటలు చెప్పాలి. నీతిని గురించి చెప్పాలి నలుగురికి. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందరు. ఎలా కనుక్కుంటారు? మాటలను బట్టి. నేను ప్రభువుని ఎరిగిన తర్వాత 30 ఏళ్ల క్రితం, అంతకుముందు ఒక పార్టీలు చేసుకుంటూ తిరిగే బ్యాచ్ మా ఫ్రెండ్స్, సహజంగా జరిగే పని. డిగ్రీ పాస్ అయ్యాం, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, బీఈడి పాస్ అయ్యాం, ఉద్యోగం వచ్చింది. పార్టీలు చేసుకునే వయసు అది, 24 సంవత్సరాల వయసు. ఎంత గొప్పగా సంతోషంగా తిరిగాము ప్రియులరా. అయితే పరిశుద్ధుల మాటలేం లేవు మాలో, నీతికి తెలియజేసే మాటలేం లేవు మాలో. సరే, తర్వాత నేను మారిన తర్వాత నా ఫ్రెండ్స్ కనపడితే పాతోళ్ళు, కొత్త వాళ్ళకి అందరికీ తెలిసిపోయింది నేను ఎవరో, పాత వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎప్పుడైనా కనపడినప్పుడు, ఎరా బాబాయ్ బాగున్నావంటే, వందనాలు రా బాగున్నా అని అంటే, ఏంట్రోయ్ మాట మారిందే, పద్ధతి మారిందే, గడుసుగా మాట్లాడేవాడు ఇదివరకు, ఇప్పుడు వందనాలు అంటున్నావు ఏంటి, ఏం మతమేమైనా పుచ్చుకున్నావా అని కూడా అడిగేశారండి. అవును, నేను యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి సేవ చేస్తాను, పుస్తకాలు రాశాను, దేశాలు తిరుగుతున్నాను. దేవుడు కృపను బట్టి కొంతమందిని ప్రభువులోకి నడిపించాను. ప్రియులరా, ఈ మాటలు చెబుతా ఉంటే వాళ్ళకి కష్టంగా ఉంది. నేను పాత మనిషిని కాదు కదా, కాబట్టి జనాల్లో పాకిపోయింది. ఏమని, ఇంకా వీడు మనతో కలిసి మందు తాగడు, సినిమాలకు రాడు, షికార్లకు రాడు, మనమే వెళ్తే వాడి వైపుకి తిరగాలి, వాడు మాత్రం మన వైపుకి రాడు అని చెప్పేసుకున్నారు. అయిపోయింది. ఇక రాను రాను ఎవరు నన్ను పిలవట్లేదు, అయిపోయింది. ప్రియులారా, ఆలోచించి చివరి మాట చదువుకుని ముగిద్దాం. 24వ అధ్యాయం లూకాసు వార్త 13-14 వచ్చినారు. 24వ అధ్యాయం 13-14 వచ్చినారు లూకాసు వార్త. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు. చాలు, ఒక ఇద్దరు వెళుతూ ఉంటే వాళ్ళతో పాటు పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా వెళుతున్నారు. కానీ వాళ్ళకి ఆయన తెలియదు ఎవరో. కానీ ఆయన మాటలు మాట్లాడుతుంటే వాళ్ళ హృదయంలో మంటలు వచ్చాయట. పొదుగుకింది. ఆ వ్యక్తిని ఇద్దరు అన్నారంట, అయ్యా పొదుగుకింది కదా, రేపు వెళ్దాంలే, ఈ రాత్రికి మీరు మా దగ్గర ఉండండి అని చెప్పి అడిగారట. ఓకే, ఉన్నాడు. ఉన్నప్పుడు మరి భోజనం చేయాలిగా, భోజనాలన్నీ వాళ్ళదేంటి, రొట్టెగా. రొట్టె విరుస్తూ ఉండగా వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి, దేవుడు అదృశ్యమాయను అని రాస్తుంది. అప్పుడు అనుకున్నారట, క్రీస్తు మనతో ఉండి మాట్లాడుతున్నాడే, ఆ మాటలు వింటా ఉంటే మనలో అగ్ని మండలేదా అంటే ఉన్నారండి. ఎలాంటి మాటలు అంటే ప్రభువారి ఇర్మియా గ్రంథం అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదు, బండలను బద్దలు కొట్టు సుత్తి వంటిది కాదు, చాకలు వాని సబ్బు వంటిది కాదు. అడుగుద్దండి వాక్యం, కొట్టుద్దండి, కఠినమైన హృదయాలను పగలగొట్టుద్దండి. సుత్తే అగ్నండి, మాట వినకపోతే కాల్చేస్తుందండి. ఇన్ని లక్షణాలు కలిగిన వాక్యం, మాటలు నువ్వు మాట్లాడుతున్నావా? ఎంతమందికి చెప్పావు? ఎంతమందిని నడిపించావు? ఏమండి, వెనుతిరిగిపోతున్నావు, బిడ్డలకి సాక్ష్యం చెప్తున్నావా?
నడిపిస్తున్నావా? ఒకవేళ నువ్వు నడిపిస్తూ ఉన్నట్లయితే తప్పిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావా? అలాంటి కృప నీకు దేవుడు దయచేయనుగా. మానవుని మాటలు, జ్ఞానమైన మాటలు, ఆత్మీయమైన మాటలు నీ నోట ఉండును కాక. ఉప్పు వేసినట్టుగా ఈ మాటలు ఉండును కాక. మోకరించండి.